రాజు అనే యువకుడు మంచి చదువుతో నగరానికి వచ్చాడు. మంచి ఉద్యోగం, గొప్ప జీతం, ఏసీ కేబిన్, హోటల్స్ అన్నీ వచ్చాయి. కాని ఏదో లోపించింతుగా అనిపించేది. రోజూ హోటల్ ఫుడ్ తెప్పించుకునేవాడు కాని తినేటప్పుడు తన మనసు అక్కడ ఉండేది కాదు. ఒక రోజు అలానే భోజనం ముందర పెట్టుకుని చూస్తూ తన బాల్యం గుర్తొచ్చింది. అమ్మ వేసే వేడి అన్నం, కారం పచ్చడి, తన చెయ్యి మీద పెడుతూ ఇంకో చిన్న ముద్ద తింటావా అనే ప్రేమ గల మాటలు గుర్తొచ్చాయి. అక్కడికక్కడే అమ్మకు ఫోన్ చేశాడు. అమ్మా, నీ వంట తినాలని ఉంది, నువ్వొస్తావా అన్నాడు. అమ్మ ఏమి ఆలస్యం చేయకుండా రాత్రికి బస్సెక్కింది. రోజు ఉదయం రాజు కళ్ళు తెరిచేసరికి ఇంట్లో నిండా వాసన, అమ్మ వండిన కూరలు, పరిమళం, ప్రేమ. అతడు ఆహ్లాదంగా తిన్నాడు. ఒక్క ముద్ద తినగానే కన్నీళ్లు వచ్చాయి. ఇది నిజమైన రుచి అమ్మా, నేను దీనినే మిస్సయ్యాను అన్నాడు. ఆ రోజు నుంచి ప్రతి నెలా అమ్మ వచ్చేది. లేదా అతడు ఇంటికి వెళ్లేలా చేసుకునేవాడు అమ్మ ప్రేమ కోసం. ఈ కథ సారాంశం: పచ్చడి రుచికంటే ప్రేమ రుచి గొప్పది. అమ్మ ప్రేమను ఎవరూ భర్తీ చేయలేరు.